హలో అందరికీ వెల్కమ్ టు మా మినీ లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, సండే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం గోవా అని చెప్పేసి. ఇంకా మేమైతే గోవా రీచ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ మాకు 12 అయిపోయింది. ఇంకా అన్ని సెట్ చేసుకొని రూమ్ చూసుకునేసరికి 1:30 అయింది. ఇంకా మేము ఇద్దరం కూడా ఫ్రెష్ అయిపోయి సేమ్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకుందాం అనుకున్నాం. సో బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే ఫుడ్ తినేసి ఇంకా బయటికి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఇదైతే మా ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే రోజు అయితే మేమైతే బీచెస్ చూద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 3 అయింది. ఇంకా చల్లటి గాలి వేస్తుంది. బీచ్ కి అయితే వచ్చాం. మేము ఆ రోజు ఆల్మోస్ట్ అయితే 3 బీచెస్ కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మేము వెళ్ళిన ఫస్ట్ 2 బీచెస్ లో అయితే ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాం అనమాట. మాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది బీచెస్ అయితే. ఇంకా ఎక్కువ రష్ కూడా లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి అనమాట. ఫుడ్ కూడా మనకు అవైలబుల్ గా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 8:30కి అయితే మేము బాగా బీచ్ కి అయితే వెళ్ళాము. ఈ బీచ్ అయితే గోవాలోనే చాలా ఫేమస్ అనమాట. ఎక్కువ మంది ఇక్కడికే వస్తూ ఉంటారు. అందుకే మిగతా బీచెస్ అయితే చాలా ఖాళీగా ఉంటుందన్నమాట. మేము ఇక్కడైతే ఎక్కువసేపు లేము, సౌండ్ ఎక్కువగా ఉంది, మ్యూజిక్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక 1 అవర్ కూర్చున్నాము అక్కడ బీచ్ దగ్గర మాత్రం. ఇంకా మేమైతే రూమ్ కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. సో వెళ్లే దారిలో అయితే మాకు మ్యాగీ కనిపించింది. ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే మ్యాగీ అయితే ఫినిష్ చేసేసాము. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.